నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పండగల వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సచివాలయం సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రులు ఎమ్మెల్యేలు స్థానిక కూటమి నేతలు విశాఖ నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన శంకభద్ర బాగ్చి అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపడతామంటూ హెచ్చరికలు జారీ విశాఖలో నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆర్టీసీలో సంస్కరణలు చేపట్టి ఆర్టీసీని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ మధురవాడలో మరో దారుణం మైనర్ బాలికపై అత్యాచారం పోలీసుల అదుపులో నిందితుడు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు పెన్షన్ అందజేస్తున్నామని పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఓ పండుగలా ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. విశాఖ తూర్పు నియోజకవర్గం జీవీఎంసీ 18వ వార్డులో స్థానిక శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు ఆధ్వర్యంలో రాష్ట్ర రవాణా శాఖ మరియు క్రీడా శాఖ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడి నెల రోజుల్లోనే పెంచిన పెన్షన్లు లబ్ధిదారులకు అందజేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అక్రమాని వెంకట్రావు, చోడే పట్టాభిరాము, స్థానిక కార్పొరేటర్ గోలగాని మంగవేణి పోలారావు, మత్స్యకార నాయకులు పేర్ల మాసిన్, కార్య రామారావు, కొవిరి నూకరాజు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం, ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి పూజ్యులు పెద్దలు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పెన్షన్ పండుగ జరుగుతూ ఉంది. ప్రతి కుటుంబానికి వృద్ధులైతేనే వికలాంగులైతేనే సుమారు 28 రకాల పెన్షన్లు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. అలాగే ఈరోజు 3,000 రూపాయల పెన్షన్ 4,000గా మార్చి వికలాంగులకు 3,000 నుంచి 6,000 ఇచ్చి ఈ పథకాన్ని దిగ్విజయంగా ఈరోజు ప్రారంభించిన చంద్రబాబు గారికి మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు దిగ్విజయంగా పేదల పక్షాలు ఉండే విధంగా మీరందరూ మనసా వాచి ఆశీర్వదించాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ వైజాగ్లో చేస్తున్నాం. ముఖ్యంగా పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలోనే ఆయన తెలియని వాళ్ళు లేడు. మాకు కూడా మేము కడప జిల్లా వాళ్ళమైతే ఈరోజు ఎందరో యువతకు స్ఫూర్తిదాయకంగా 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే, ఎన్ని కష్టాలున్నా ఒడిదుడుకులున్నా తప్పకుండా రాబోయే కాలంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండడమే ఒక లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీనే. మేము ఒకటే చెప్తున్నాం, గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం చేసిన అరాచకాలకు అన్యాయాలకు చరమగీతం పాడుతూ ఈరోజు ప్రతి కుటుంబానికి సంతోషం అందిస్తున్నాం. అవినీతి జరిగితే సహించేది లేదని నగర నూతన పోలీస్ కమిషనర్ శంకభద్ర బాగ్చి స్పష్టం చేశారు. విశాఖ సిటీ నూతన సిపిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది నిజాయితీతో పనిచేయాలని, సిబ్బంది అవినీతికి పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు కృషి చేస్తామన్నారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్ కూడా ఎప్పటిలాగే కొనసాగుతుందన్నారు. వైజాగ్ కేంద్రంగా గంజాయి తరలింపు జరుగుతుందని, ముఖ్యంగా పక్క రాష్ట్రాల నుంచి గంజాయి వస్తుందని, దానిని అరికడతామని హామీ ఇచ్చారు. ఆపరేషన్ పరివర్తన విజయవంతమైందని ఆనందం వ్యక్తం చేశారు.
ఈరోజు కూడా చాలా మంచి రోజు, నేషనల్ డాక్టర్స్ డే. నేను మెడికల్ కాలేజ్ కోల్కతా, అది ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ద సబ్ కాంటినెంట్. అక్కడ నుండి ఐ డిడ్ మై MBBS, అప్పుడు గోల్డ్ మెడలిస్ట్, ట్రిపుల్ ఆనర్స్. సో అదే మెడికల్ కాలేజ్కి అలమ్నస్ వచ్చేసి డాక్టర్ విధాన్ చంద్ర రాయ్, ఆయన ఇంతమించారండి. తర్వాత ఈరోజే చనిపోయారండి. సో ఇన్ హిజ్ ఆనర్ ఈరోజు ప్రతి సంవత్సరం నేషనల్ డాక్టర్స్ డేగా మనం జరుపుకుంటాం. సో day to salute all the doctors and the medical fraternity for the service they are doing for the society and for the humanity. So ఈరోజు నేను చార్జ్ తీసుకుంటున్నాను. వైజాగ్ అంటే నాకు ఒక చాలా రోజుల నుండి ఒక మంచి అనుబంధం ఉంది. ఎలా అది నేను షేర్ చేసుకుంటాను విత్ ఆల్ ఆఫ్ యూ. 2001 నేను అప్పుడు ASP జమ్మల్మడుగు. దేశానికి స్వాతంత్రం ప్రకటించిన తర్వాత దేశ ప్రజలు ఎంత ఆనందం వ్యక్తం చేశారో ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అంతకంటే ఆనందంగా సంతోషంగా ఉన్నారని మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అన్నారు. భీమిలి జోన్ 3వ వార్డు ఎగవపేట గ్రామంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని వితంతు పింఛన్ వాసుపల్లి కన్నమ్మకి మొదటిగా అందించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పండగ వాతావరణం అలుముకుందని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే చెల్లుతుందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పేదలంటే ఇష్టమని, అవ్వాతాతల కళ్లలో ఆనందం చూడడం కోసం ఏమైనా చేసే ఘనత ఆయన సొంతమని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి లాగి రాష్ట్రానికి ఉండే బ్రాండ్ని దెబ్బతీయడంలో జగన్ రెడ్డిని మించిన వారుండరని అన్నారు. ఇక వేల కోట్ల అప్పులు ఉన్నప్పటికీ ఈ నెల 1వ తారీఖున సుమారుగా 65 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా కింద 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పింఛన్ రూపంలో ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి మూల పురుషుడు చంద్రబాబే అని, అందుకే 2024 ఎన్నికలు చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రజా తీర్పుని రాష్ట్ర ప్రజలు ఇచ్చారని అన్నారు. భీమిలి, గాజువాక, మంగళగిరిలో అయితే 90,000 ఓట్ల మెజార్టీతో వచ్చిందని అన్నారు. ఇలాంటి చారిత్రాత్మక ఎన్నికలు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదని అన్నారు. ఇంకా భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధిని ప్రజలు కండ్రారా చూస్తారని గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఇన్ఛార్జి కోరాడ రాజబాబు, జనసేన ఇన్ఛార్జి డాక్టర్ పంచకల్ర సందీప్, జోనల్ కమిషనర్ కనక మహాలక్ష్మి, నాయకులు చిక్కల విజయబాబు, స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా కని విని ఎరుగని రీతిలో ఈరోజు ఒక పండగ వాతావరణంలో తెల్లారి ఉదయం 6 గంటల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా దాదాపు 65.31 లక్షల మంది ఈరోజు పెన్షన్దారులు, దాదాపు 4,408 కోట్ల రూపాయలు. మన ఏదైతే ఎలక్షన్ సమయంలో మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి మేనిఫెస్టోలో చెప్పారో ఈ పెన్షన్ల పెంపు కార్యక్రమం ఏదైతే గతంలో 3,000 చేస్తారో దాన్ని 4,000 చేస్తామని చెప్పటం, అంతేకాకుండా ప్రత్యేకంగా ఏప్రిల్ నెల నుంచే ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి 3,000, మొత్తం కొత్తగా ఇచ్చే 4,000 కలిపి 7,000 పెన్షన్ ఇస్తామని చెప్పినప్పుడు గ్రామాల్లో అద్భుతమైన స్పందన మనకు వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా కూడా పెన్షన్ కార్యక్రమం చెప్పినప్పుడు రేపు మీరు తొలి 1వ పెన్షన్ ఇచ్చేటప్పుడు 7,000 మీరు అందుకుంటారంటే ఆ రోజు ఆ పింఛన్దారులో కనిపించిన ఆనందం మనం చూసాం. మరి ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మనం చెప్పినట్టుగా ఈరోజు 1వ తారీఖు మీకు తెలుసు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు జీతాలకు కూడా డబ్బు లేని పరిస్థితిలో గత వైఎస్ ప్రభుత్వం వదిలేసి వెళ్ళిపోతే ఏదైతే ఇచ్చిన మాట తప్పకూడదు. ముఖ్యంగా 65 పైగా లక్షల మంది ఈ ప్రయోజనదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో ఆశతో ఉన్నారు. వాళ్ళ యొక్క ఆశలు వమ్ము చేయకూడదు. ఎలా చేసినా సరే ఖచ్చితంగా ఈ పెన్షన్ కార్యక్రమం 1వ తారీఖు చెప్పినట్టుగా చేయాలి. జూలై 1వ తారీఖు నుంచే ఈ పెన్షన్ ని ప్రజలకు అందజేయడం వాళ్ళు ఎంతో ఆనందిస్తున్నారు. అదేవిధంగా గడిచిన నెలల్లో కూడా ఏదైతే ఎలక్షన్ కారణంగా వాళ్ళకి పెన్షన్ అందుకోలేదో మొత్తం కూడా కలిపి 7,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పిన మాట ప్రకారం ఈరోజు కూటమి టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీల కూటమి ప్రభుత్వం 7,000 రూపాయలని ప్రతి చోట కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అందజేయడం జరుగుతుంది.
విశాఖ జిల్లాలో గత ఏడాదితో పోల్చితే డెంగ్యూ జ్వరాల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టాయని జిల్లా మలేరియా శాఖ అధికారి తులసి అన్నారు. డెంగ్యూ మాసోత్సవాల ప్రారంభం సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద డెంగీ దోమలు పెరిగే ప్రదేశాలపై అవగాహన ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా దోమల ఉత్పత్తిని నియంత్రించి తద్వారా డెంగ్యూ జ్వరాల వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు. రానున్న 3 నెలలు వర్షాకాలం వలన నీటి నిల్వలపై యాంటీ లార్వా సిబ్బంది దృష్టి సారించి దోమ లార్వాలను పెరగకుండా అంకిత భావంతో పనిచేయాలని సిబ్బందిని ఆదేశించారు. అందరూ సమిష్టిగా పనిచేసి డెంగ్యూ జ్వరాలను నియంత్రించాలని కోరారు. దోమలు పెరిగే ప్రదేశాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు విస్తృత ప్రచారం ద్వారా అవగాహన కల్పించి ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ బయాలజిస్టు సాంబమూర్తి, సబ్ యూనిట్ ఆఫీసర్ నగేష్ పట్నాయక్, మలేరియా విభాగం సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు, జీవీఎంసీ యాంటీ లార్వా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఒకవేళ వ్యాధి కానీ వచ్చినట్లయితే అంటే మీకు జ్వర లక్షణాలు కానీ కనిపించినట్లయితే ఎటువంటి లక్షణాలు ఉంటాయి, మనం ఎక్కడికి వెళ్ళాలి టెస్టింగ్, ఒక టెస్ట్ చేసుకున్నాక ఒక వ్యాధి నిర్ధారణలో మీకు డెంగీ అని వచ్చాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటన్నిటికంటే ముందు ఈ వర్షాకాలంలోనే ఎందుకు ఈ వ్యాధులు ఎక్కువగా అవుతాయి, సో దానికి మనం వ్యక్తిగత శుభ్రత ఏం చేసుకోవాలి, పరిశుభ్రత ఏ రకంగా పాటించాలి, అలానే మన ఇంటిలో ఉన్నటువంటి నీటి ఆవాసాలు ఏంటి, దానివల్ల కలిగే ప్రమాదం కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు సో మన విశాఖపట్నం జిల్లాలో డెంగీ వ్యాధి ఉధృతి అనేది చాలా ఎక్కువగా ఉంది మిగతా జిల్లాల కంటే పోల్చుకుంటే. సో ఎందుకు ఎక్కువగా ఉంది అని మనం ఒక్క నిమిషం కానీ మనం అందరం ఆలోచించగలిగినట్లయితే ఈ డెంగీ వ్యాధి రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా చాలా సులువండి. చాలా ప్రతి ఒక్కరూ కూడా చిన్నపిల్లలు సైతం పాటించగలిగేటటువంటి పద్ధతులు మాత్రమే ఇవి. సో పెద్ద చేయాల్సిన అవసరం లేదండి. మన ఇంటి చుట్టుపక్కల కానీ మన ఇంటిలో కానీ మన ఇంటి పైభాగంలో అంటే డాబా పైన కానీ ఇంటి చుట్టుపక్కల కానీ ఇంటి లోపల ఆవాసాలు అంటే మన గేటు లోపల తీసుకోవాల్సినటువంటి నీటి పాత్రలు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క నీటి ప్రాంతాలని గమనించి అంటే ఏంటేంటి ఆ నీటి పాత్రలు అంటే కుండీలు, డ్రమ్ములు, ప్లాస్టిక్ డబ్బాలు, అలానే గోళాలు, రుబ్బు రోళ్ళు, కొబ్బరి బొండాలు, మనం వాడి పడేసినటువంటి టీ కప్పులు, అలానే భోజనాలు చేసినప్పుడు ప్లేట్లు ఉంటాయి కదండి, ప్లాస్టిక్ ప్లేట్స్, అలానే కాటన్ ప్లేట్స్, వీటి ప్రతి ఒక్క ఇప్పుడు చెప్పినటువంటి ఆవాసాల్లో వారంకి మించి నీటి నిల్వలు కానీ ఉన్నట్లయితే అందులో ఏడిస్ అనే దోమలు అనేవి పెరుగుతాయి. ఈ నెలంతా కూడాను జూలై 1 నుంచి జూలై 31 వరకు కూడా డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంగా మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు డిక్లేర్ చేసిందన్నమాట. అంటే ఈ నెలలో ఎక్కువగా వర్షాలు పడతాయి, ఈ వర్షాల వల్ల నీటి నిల్వలు ఉంటాయి, ఈ నీటి నిల్వల వల్ల ఈ డెంగ్యూ దోమ మంచినీటిలో గుడ్లు పెడుతుందండి. ఈ మంచినీటిలో గుడ్లు పెట్టి ఆ గుడ్డు లార్వాగా మారి లార్వా ప్యూపాగా మారి దోమగా తయారై అది పట్టపగలే మనల్ని కుడుతుంది. రాష్ట్రాన్ని ప్రమాదరహిత రాష్ట్రంగా మార్చేందుకు శాయశక్తుల కృషి చేస్తానని, ప్రమాదాల నివారణకు రవాణా శాఖ తరపున అన్ని చర్యలు తీసుకుంటామని రవాణా, క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మద్దిలపాలెం బస్ డిపో వద్ద స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుతో కలిసి 3 కొత్త బస్సులను ప్రారంభించారు. అనంతరం ఆదర్శ సిబ్బందికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు, ప్రయాణికులు ఆర్టీసీకి 2 కళ్ళ లాంటి వారని, ఆర్టీసీతో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని, ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రోడ్లు బాగుంటే ప్రమాదాలు జరగవని, 1-2 నెలల్లో రోడ్లు బాగు చేయడంపై దృష్టి పెడతామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని త్వరగా ఆరంభించి వారి కళ్ళలో ఆనందం చూడబోతున్నాం. అప్పుడు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది. దీనికి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంపు, సిబ్బందికి ఏ కష్టం రాకుండా చూసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వేలాది మందిగా ఉన్న ఆర్టీసీ కుటుంబం ఈ రాష్ట్రంలోనే కాదు, పొరుగున ఉన్న తెలంగాణలో కూడా కలిసి ఉన్నప్పుడు మన భారతదేశమే కాదు, ఏషియాలోనే అతిపెద్ద రవాణా సంస్థగా పేరు పొందిన ఈ ఏపీఎస్ఆర్టీసీ అలాగే తెలంగాణ ఆర్టీసీ చరిత్రల పుటల్లో ఎప్పుడో లిఖించబడింది. ఈ సంస్థ ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఈ రోజుటికి చెక్కు చెదరకుండా ఈ కార్మికుల యొక్క అండదండలతో పేదవానికి అనుకోండి, ధనికునికి అనుకోండి,
గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు మేమున్నామంటూ సేవలు అందిస్తున్న ఈ సంస్థ యాజమాన్యానికి, కార్మికులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటున్నా. నీట్ నెట్ పరీక్ష పేపర్ లీకేజీలకు నిరసనగా 4వ దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ చేపడుతున్నట్లు ఐక్య విద్యార్థి సంఘాల ఎన్ఎఫ్ఐ, ఏఐఎన్ఎఫ్, పీడీఎన్ఓ, ఏఐడిఎస్ఓ నాయకులు తెలిపారు. విద్యా సంస్థల బంద్ చేపడుతున్న గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం జగదంబ జంక్షన్ సిఐటియు కార్యాలయంలో నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పరీక్షలను అసమర్థంగా నిర్వహణ చేసి ఎన్డీఏ సంస్థను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఇటీవల జరిపించిన నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ తగిన జాగ్రత్తలు తీసుకుని సక్రమంగా నిర్వహించాలని వారు కోరారు. విద్యార్థుల భవిత కోసం జూలై 4న విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరగనున్న దేశవ్యాప్త బంద్ అన్ని విద్యా సంస్థలు సహకరించాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లాలం జగ్గు నాయుడు, అధ్యక్షుడు పి రాము, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ జాన్సన్ బాబు, ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉల్లం నాగరాజు, అధ్యక్షుడు ఎన్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా నీట్ యూజీ పరీక్ష ఫలితాలు జూన్ 14వ తారీఖున రిలీజ్ చేయాల్సినవి జూన్ 4వ తారీఖున ముందుగానే 10 రోజులు ముందుగా రిలీజ్ చేయడం, అందులో 67 మంది విద్యార్థులకి 720 మార్కులకి 720 మార్కులు రావడం, సుమారుగా 1560 మంది విద్యార్థులకి గ్రేస్ మార్కులు కలుపుతూ గతంలో ఎన్నడూ లేని పద్ధతుల్లో అర్థం కాని రీతిలో గ్రేస్ మార్కుల వలన 718, 719 మార్కులు రావడము మనం చూసాం. ఈరోజు నీట్ పరీక్షా ఫలితాలపై దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేసిన తర్వాత లీకేజ్ జరిగిందని చెప్పేసి విద్యార్థి సంఘాలు ఆరోపించిన తర్వాత ఎన్టీఏ ఈరోజు విచారణ జరపకుండా, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విచారణ జరగకపోవడం వలన ఈరోజు లీకేజీలు బయట రాలేదు. పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు పోరాటం చేసిన తర్వాత బీహార్లో ఉన్నటువంటి ఒక ముఠా ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి 30 లక్షల నుంచి 32 లక్షల రూపాయలు వసూలు చేసి వాళ్ళందరికీ 2 రోజుల ముందుగానే పరీక్షా పేపర్ను లీకేజ్ చేయడం వల్లనే ఈరోజు నీట్ పరీక్షా ఫలితాల్లో అవకతవకలు జరిగాయి. ఈరోజు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేసినా కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేదు. కానీ కేవలం ఇంతవరకు అక్కడ ఎవరైతే ఎన్టీఏ డైరెక్టర్ ఉన్నారో అతన్ని తొలగించారే కానీ ఫలానా సెంటర్లో ఇన్ని జరిగాయి, వీటి వల్ల వేలాది మంది విద్యార్థులు నష్టపోయారని కూడా ఎక్కడ కూడా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి కానివ్వండి, నరేంద్ర మోడీ కానీ ఈరోజు ఎక్కడా కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. పెందుర్తి నియోజకవర్గంలో ఉదయం 6 గంటల నుంచి ఇంటింటి పెన్షన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, 96 వార్డు జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకు పంచకర్ల రమేష్ బాబు, స్థానిక నాయకులు, ప్రజలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మా నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకున్నారని కొనియాడారు. ఉదయం 6 గంటల నుంచి లబ్ధిదారులు ఇంటింటికి తిరిగి పెన్షన్లు ఇవ్వడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఖాళీ ఖజానా ఇచ్చి వెళ్లారని, అయినప్పటికీ ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం 3000 రూపాయల పెన్షన్ 4000 రూపాయల చేశారని కొనియాడారు. పెన్షన్లు ఆపేస్తారని అనేక అపవాదులు మాపై వేశారని, అయితే ఈ ప్రభుత్వం ప్రతి నెల ఉదయం 6 గంటలకు లబ్ధిదారుల ఇల్లు వద్దకు సచివాలయం నుంచి టీంను ఏర్పాటు చేసి మధ్యాహ్నంలోపే మొత్తం పెన్షన్లు అందేలా చూడాలని మా నాయకులు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖ నగరంలో మరో ఘోరం జరిగింది. పోతిన మల్లయ్యపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికను అదే ప్రాంతానికి చెందిన పోలపల్లి తరుణ్ 18 సంవత్సరాలు అత్యాచారం చేశాడు. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలానికి లా అండ్ ఆర్డర్ ఇన్ఛార్జ్ ఏసీపీ ఎస్ రాంబాబు, పిఎం పాలెం సిఐ రామకృష్ణ చేరుకొని విచారణ చేపట్టారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు, దర్యాప్తు చేస్తున్నారు. బాలికను చికిత్స కోసం కేజీహెచ్కు తరలించారు. అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక మైనర్ గర్ల్ మీద అదే కాలనీలో అదే వీధిలో ఉన్నటువంటి ఒక 19 సంవత్సరాల కుర్రవాడు పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా అయితే మనం ఈ విషయాలు మీడియా ద్వారా మాట్లాడకూడదు, ఎందుకంటే పోక్సో చట్టంలో ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారం మనం చెప్పకూడదు. సో దాని మీద పిఎంపాలెం పోలీస్ స్టేషన్ వాళ్ళు కేసు నమోదు చేశారు.
అది నేను దర్యాప్తు చేస్తున్నాను. దానికి చట్టపరమైన చర్యలు అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటాం. తప్పు చేసిన నిందితుని ఆల్రెడీ కస్టడీలో తీసుకున్నాము. ప్రొసీజర్స్ అన్నీ ఫాలో అయ్యి ఆయన్ని రిమాండ్ పెట్టడం జరుగుతుందండి. ఇది నిన్న మధ్యాహ్నం అండి. నిన్న అంటే అరౌండ్ 3:30-4 o'clock ఆ టైంలో జరిగింది. రాత్రి కంప్లైంట్ ఇచ్చారు పేరెంట్స్ వచ్చి. దాని మీద కేసు నమోదు చేశారు. నేను దర్యాప్తు టేక్అవుట్ చేశాను. అదేంటి నిన్నటి దాకా ఒక పాత చట్టంలోనే చేస్తున్నాము. ఇవాటి నుంచి జరిగేదంతా కూడా కొత్త చట్టాల్లో వస్తుందండి. ఇది నిన్న నమోదైంది కాబట్టి ప్రొసీజర్ అంతా కూడా నిన్నటి పాత చట్ట ప్రొసీజర్లోనే ఫాలో అవుతాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వృద్ధాప్య, వితంతు పింఛన్ల సాయం ప్రతి నెల 4,000కు పెంచడంతో పాటు గడిచిన 3 నెలల బ్యాలెన్సు 3,000ని కలుపుకొని ఈ నెలలో మొత్తంగా 7,000 అందజేసిన ఘనత తమ ప్రభుత్వానిదని మాజీ మంత్రి అనకాపల్లి ఎమ్మెల్యే కొణిదెల రామకృష్ణ అన్నారు. ఉదయం 6 గంటలకు జీవీఎంసీ పరిధిలో గల 80, 81, 82, 83, 84 వార్డుల్లో పార్టీ నాయకులతో కలిసి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా కొణిదెల రామకృష్ణ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం చేశారని, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచే అహర్నిశలు శ్రమిస్తున్నారని కొణిదెల అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు, పట్టణ టీడీపీ అధ్యక్షులు డాక్టర్ కేకేబిఏ నారాయణరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఏటా సామాజిక సేవల ద్వారా ప్రజల మన్నన పొందుతున్న గాజువాకలోని ఏపీ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ అసోసియేషన్ ఈసారి భారీ ఎత్తున మెగా రక్తదానం శిబిరాన్ని ఏర్పాటు చేసి సుమారు 160 యూనిట్ల రక్తాన్ని సేకరించింది. అసోసియేషన్ అధ్యక్షుడు చట్టిబాబు పర్యవేక్షణలో వందే భారత్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా చట్టిబాబు మాట్లాడుతూ అసోసియేషన్ వార్షిక సేవలతో పాటు తన పుట్టినరోజు కలిసి రావటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. గత 20 ఏళ్లుగా అనేక సేవలు అందించామని చెప్పారు. రక్తదాన శిబిరాలు నిర్వహించడంలో తాము ముందుంటున్నామని తెలిపారు. పుట్టినరోజు, షష్ఠి పూర్తి వేడుకలను ఇదే వేదికపై జరుపుకున్నారు. నా యొక్క పుట్టినరోజు సేమ్ టైము ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరం అండ్ డెంటల్ క్యాంపు కూడా సక్సెస్ అయిందంటే అందరికీ కారణం నా మీద చూపిస్తున్నటువంటి మా వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ ఓనర్స్ అందరూ కూడా దీన్ని పూర్తి సహాయ సహకారాలు అందించారండి. ముందుగా వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా నన్ను ఈ స్థాయి తీసుకొచ్చినటువంటి మా తల్లిదండ్రులకి, నాకు విద్య నేర్పించిన గురువులకి, అదేవిధంగా నాకు విదేశాలు వెళ్ళి పంపించే మార్గం చూపించినటువంటి గురువర్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమం చేసే అదృష్టం నాకు కల్పించినందుకు మీ అందరూ నాకు కోఆపరేట్ చేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇన్స్టిట్యూట్ ఓనర్ కూడా వచ్చి, అదేవిధంగా నా స్నేహితులు, నా శ్రేయోభిలాషులు, నా కుటుంబ సభ్యులందరూ కూడా. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం జీవీఎంసీ 67వ వార్డు హైస్కూల్ రోడ్లో నిర్వహించారు. తేదప రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, జనసేన పీఎస్సీ సభ్యుడు కోన తాతారావు, భాజపా నియోజకవర్గ కన్వీనర్ కరణం రెడ్డి, నరసింహారావు కలిసి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఇలా అర్హులైన వారందరికీ పింఛన్లు అందజేయడంతో వారి కళ్ళలో ఆనందం కనిపిస్తుంది అన్నారు. సామాజిక పింఛన్ను ఇంత పెద్ద మొత్తంలో అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎన్డీఏ కూటమికి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు, గంధం శ్రీనివాసరావు, ప్రసాదుల శ్రీనివాస్, వార్డు కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు ఎన్టీఆర్ భరోసా వృద్ధాప్య పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందండి. మరి ఈరోజు ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉమ్మడి కూటమైనటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆ రోజు ఎలక్షన్ వాగ్దానంలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాగ్దానాలు ఉన్నాయో అందులో మొట్టమొదటిగా అధికారంకి వచ్చిన తర్వాత సుమారు 1000 రూపాయలు ఒకేసారి పెంచుతాం, 3000 నుంచి 4000 పెన్షన్ చేస్తామని చెప్పి ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టామో అది అమల్లో భాగంగా ఈరోజు
4000 చేస్తూ పెన్షన్ పంచుతున్నామండి. దాంతోపాటు ఏరియర్స్ అంటే మేము April 1 నుంచే పెంచుతామని కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఆ 3 నెలలు April, May, June కూడా కలిపి ఆ 3000 ప్లస్ ఈ నెల ఒక 1000 రూపాయలు కలిపి మొత్తం 7000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుందండి. నిజంగా మేము ఏ ఇంటికి వెళ్ళినా సరే అక్కడ వృద్ధులు చాలా ఆనందంగా తీసుకుంటున్నారు. అలాగే గత ప్రభుత్వం చూసుకుంటే 1000 రూపాయలు పెంచుతానని చెప్పి 5 సంవత్సరాల పాటు 250 రూపాయలు చెప్పిన పెంచుకొచ్చింది. అంటే లబ్ధిదారుడికి ఒక్కొక్క లబ్ధిదారుడికి పెన్షన్దారుడికి సుమారు 32,000 రూపాయలు నష్టపోయేటట్టుగా చేశారు. కానీ అది ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. వైద్యుల దినోత్సవం సందర్భంగా 72వ వార్డు సమతా నగర్లోని రోటరీ గాజువాక సమత ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా క్లబ్ అధ్యక్షుడు సిరట్ల వాసు, రోటరీ హోమియో క్లినిక్ చైర్మన్ విక్టర్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదానం నేటి అవసరం అన్నది ప్రతి ఒక్కరికి తెలిసేలా చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆపదలో ఉన్న వారికి రక్తదానం ద్వారా పునర్జన్మనిచ్చినట్లవుతుందని అన్నారు. క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వాటిని స్ఫూర్తిగా తీసుకుని గాజువాక ప్రాంతంలో సేవలు అందించనున్నట్లు తెలిపారు. రోటరీ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన శిబిరంలో బ్లడ్ సెంటర్ డాక్టర్ దీప్తి, డాక్టర్ జ్యోత్స్న, వారి సిబ్బంది రక్తదాతల నుంచి రక్తాన్ని సేకరించారు. శిబిరంలో 65 మంది రక్తదానం చేసినట్లు వాసు తెలిపారు. రోటరీ సభ్యులు మాజీ అధ్యక్షుడు నక్క లక్ష్మణరావు, బొర్రా హేమంతరావు, జాన్ డీన్ గౌరీ, సత్యవాణి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. గాజువాక సమత రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంప్ జరుగుతుందండి. ఇక్కడ ఇప్పటికి సుమారు 42 మంది మార్నింగ్ నుంచి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఈరోజు ఏంటంటే ప్రత్యేకించి డాక్టర్స్ డే సందర్భంగా ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ జరుగుతున్నాయి. అన్ని చోట్ల కూడా ఆల్మోస్ట్ మన ఆంధ్రప్రదేశ్ ఆ మూల నుంచి పక్క ఇచ్చాపురం వరకు బ్లడ్ క్యాంప్స్ జరుగుతున్నాయి. సో దీనికి ఈ క్లబ్కి నేను ప్రెసిడెంట్గా ఈ రోజు నుంచే ఛార్జ్ తీసుకోవడం కూడా జరిగింది. సో ఈ విధంగా కార్యక్రమం సేవా కార్యక్రమాలు అనేది రోటరీ అంటే సేవ. సో మొదటి కార్యక్రమమే బ్లడ్ డొనేషన్తో చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ఈరోజు చైర్మన్ రోటరీ హోమియో క్లినిక్ చైర్మన్ విక్టర్ రాజు గారు, అలాగే బ్లడ్ సెంటర్ చైర్మన్ జిఎస్ రాజు గారు, అలాగే మనకి జాన్ డీన్ గారు, పాస్ట్ ప్రెసిడెంట్ జాన్ డీన్ గారు, అలాగే రోటరీ సభ్యులు అందరూ కూడా చాలామంది వచ్చి ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. అలాగే మేమందరం కూడా రోటరీ సభ్యులు కూడా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం చక్కగా నిర్వహించడానికి గాజువాక సమత రోటరీ క్లబ్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకుని ఎన్టీఆర్ భరోసా పింఛన్ల సాయం పెంపుతో పాటు ఇచ్చిన మాట ప్రకారం గడిచిన 3 నెలల బ్యాలెన్స్ ఇస్తున్నామని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, జడ్పీ మాజీ చైర్పర్సన్ లాలం భవని అన్నారు. మండల కేంద్రం సెస్ దిబ్బపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. పెరిగిన పెన్షన్ 4000తో పాటు ఏప్రిల్ నుంచి 3 నెలల పెంపు 3000తో కలిపి 7000 లబ్ధిదారులకు అందించామన్నారు. కూటమి ప్రభుత్వం మొదటి నెల నుంచే ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు. పింఛన్ల పెంపుతో అవాతాతల ముఖంలో చిరునవ్వులు కనిపించాయని ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాజన రమేష్ కుమార్, బీజేపీ కన్వీనర్ బీజేపీ నాయుడు, జనసేన మండల పార్టీ అధ్యక్షులు రామదాసు, మాజీ జడ్పీటీసీ జనపరెడ్డి శ్రీనివాసరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఒకే రోజు పొద్దున్నుంచి సాయంత్రం లోపు ఇవ్వాలని, అది కూడా ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వాలని చెప్పి కార్యక్రమం చేపట్టాం. ఇప్పటివరకు చాలామంది ఒకవేళ ప్రభుత్వం మారితే ఇంటికి పెన్షన్ ఇవ్వరు అని చెప్పి చెప్పడం జరిగింది. అదంతా కూడా ఈరోజు వాళ్ళ మాటలు అన్నీ కూడా ఉత్తి మాటలు అనేది నిరూపించారు చంద్రబాబు నాయుడు గారు. వి డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పండగల వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. సచివాలయం సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక కూటమి నేతలు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన శంకభద్ర బాగ్చి. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపడతామంటూ హెచ్చరికలు జారీ. విశాఖలో నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి
మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఆర్టీసీలో సంస్కరణలు చేపట్టి ఆర్టీసీని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ. మధురవాడలో మరో దారుణం, మైనర్ బాలికపై అత్యాచారం, పోలీసుల అదుపులో నిందితుడు. ఇవి ఇప్పటివరకున్న వి డిజిటల్ న్యూస్. నమస్తే.